ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గుంటూరులో పర్యటిస్తున్న వైఎస్ జగన్ కాసేపట్లో పార్టీ నేత ఈదా సాంబిరెడ్డిని పరామర్శించనున్నారు. ఇటీవల టీడీపీ నేతల దాడిలో ఈదా సాంబిరెడ్డి గాయపడ్డారు. ఈదా సాంబిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు వైఎస్ జగన్. మరోవైపు కొద్దిసేపటి క్రితం గుంటూరు జైలులో నందిగం సురేష్ ను వైఎస్ జగన్ పరామర్శించారు. గుంటూరు పర్యటనలో వైఎస్ జగన్ కు అడుగడుగునా అభిమానులు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. గుంటూరులో పర్యటిస్తున్న వైఎస్ జగన్ కాసేపట్లో పార్టీ నేత ఈదా సాంబిరెడ్డిని పరామర్శించనున్నారు. ఇటీవల టీడీపీ నేతల దాడిలో గాయపడ్డారు ఈదా సాంబిరెడ్డి. ఈదా సాంబిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైఎస్ జగన్ అడిగి తెలుసుకోనున్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితం గుంటూరు జైల్లో నందిగం సురేష్ ను పరామర్శించారు వైఎస్ జగన్. గుంటూరు పర్యటనలో వైఎస్ జగన్ కు అడుగడుగునా అభిమానులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈదా సాంబిరెడ్డి నివాసానికి వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాసేపట్లోనే ఈదా సాంబిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈదా సాంబిరెడ్డి పూర్తిగా మంచానికే పరిమితమైన పరిస్థితులు. ప్రస్తుతం మనం పై విండోలో ఆయన విజువల్స్ కూడా చూస్తున్నాం. కుటుంబ సభ్యులే ఆయనకి సపర్యలు చేయాల్సిన పరిస్థితి. తీవ్రంగా కొట్టి గాయపరిచి చనిపోయాడనుకుని అతన్ని అక్కడే వదిలేసి టీడీపీ నాయకులు వెళ్లిపోయిన పరిస్థితి. ఈదా సాంబిరెడ్డి ఒక రకంగా చచ్చి బతికారని కూడా చెప్పుకోవచ్చు. 2-3 రోజులు అపస్మారక స్థితిలో ఉండి గాయాలతోటి బయటపడ్డారు. సర్జరీలు చేసి ఆయన కాళ్ళు, చేతుల్ని వైద్యులు బాగు చేసిన పరిస్థితి. ఇప్పటికీ కూడా మంచానికే పరిమితమైపోయి ఉన్నారు ఈదా సాంబిరెడ్డి. టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన ఈదా సాంబిరెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా భరోసా ఇవ్వబోతున్నారు. ఒక కీలకమైన నాయకుడిగా సుదీర్ఘకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈదా సాంబిరెడ్డి. ఆయన్ని గాయపరిస్తే రానున్న స్థానిక ఎన్నికల్లో అదేవిధంగా కొంతవరకు వైఎస్ఆర్సీపీని దెబ్బతీయచ్చనే ఉద్దేశంతో ఇతని వాహనాన్ని, ఈదా సాంబిరెడ్డి వాహనాన్ని అడ్డగించి ఆయనతో పాటున్న వాళ్ళని కొట్టి కారు నుంచి బయటకు లాగి తీవ్రంగా కొట్టి చనిపోయాడనుకుని అపస్మారక స్థితిలో వదిలేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం తీవ్ర గాయాల పాలైన ఈదా సాంబిరెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. అంతకుముందు గుంటూరు సబ్ జైలుకి వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించి వచ్చారు. ఈ విధంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇటువైపు కార్యకర్తలు వీళ్ళందరిపైన అక్రమ కేసులు బనాయిస్తూ ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ఈదా సాంబిరెడ్డిలాగా చాలా మందిని వారిపైన దాడి చేసిన పరిస్థితి. చాలా మంది ఇప్పటికీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొంతమంది చనిపోయారు కూడా. సో తెలుగుదేశం పార్టీ అరాచకాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీటుగా ఎదుర్కొంటున్న పరిస్థితి. కార్యకర్తలకి భరోసానిచ్చేందుకు, వాళ్లలో మనోధైర్యం నింపేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి వారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు. నందిగం సురేష్ ని కలిసి ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. అదేవిధంగా ఈదా సాంబిరెడ్డి నివాసానికి కూడా కాసేపట్లో చేరుకోనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాసేపట్లో పార్టీ నేత ఈదా సాంబిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించనున్నారు. ఇటీవల టీడీపీ నేతల దాడిలో ఈదా సాంబిరెడ్డి గాయపడ్డారు. ఈదా సాంబిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకోనున్నారు. మరోవైపు కాసేపటి క్రితం గుంటూరు జైల్లో నందిగం సురేష్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. గుంటూరు పర్యటనలో వైఎస్ జగన్కు అడుగడుగునా అభిమానులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాసేపటి క్రితం గుంటూరు సబ్ జైలుకి వెళ్తున్న సమయంలో కూడా పార్టీ కార్యకర్తలు, శ్రేణులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనకు కనిపించాయి. ఇప్పుడు ఈదా సాంబిరెడ్డి నివాసానికి వెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు అభిమానులంతా గుంటూరుకి వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా చూసాం. కాసేపటి క్రితం నందిగం సురేష్ ని పరామర్శించి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీ అరాచక పాలన రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతోందో కూడా ఆయన ఎండగట్టే ప్రయత్నం చేశారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని, నాయకుల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక డైవర్షన్ పాలిటిక్స్ రాష్ట్రంలో ఏ విధంగా సాగుతున్నాయి, ఇలాంటి అన్ని అంశాలని కూడా ఆయన ప్రస్తావించారు. అక్రమ కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలని, ప్రభుత్వం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారని కూడా అన్నారు. ఎలక్షన్ అయి 3 నెలలు కూడా గడవక ముందే వరుసగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులపైన దాడులు జరిగిన పరిస్థితి. అటువంటి ఒక దాడే జరిగింది ఈదా సాంబిరెడ్డి అనే నాయకుడిపైన. ఆయన మార్కెట్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. అటు గుంటూరు రాజకీయాల్లో కూడా ఒక కీలకమైన వ్యక్తిగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అటువంటి ఒక వ్యక్తి కార్ని అడ్డగించి టీడీపీ నాయకులు చుట్టూ ఉన్న వాళ్ళని కొట్టి తీవ్రంగా ఈదా సాంబిరెడ్డిని గాయపరిచి చనిపోయాడు అనుకుని మరి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అటువంటి వ్యక్తి ప్రస్తుతం తీవ్ర గాయాల పాలై మంచానికే పరిమితమై ఉన్నారు. ఈదా సాంబిరెడ్డిని పరామర్శించడానికి ప్రస్తుతం గుంటూరు వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్లో ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. అశోక్, చెప్పండి. కాసేపటి క్రితం మాజీ ఎంపీ నందిగం సురేష్ని పరామర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈదా సాంబిరెడ్డి నివాసానికి కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. చూస్తున్నాం కార్యకర్తలు, శ్రేణులు ఆయనకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా ఒకవైపు మనకు కనిపిస్తున్నాయి. పార్టీ శ్రేణుల్లో, నాయకుల్లో కొంత మనోధైర్యం నింపాలనే ఉద్దేశంతో ఈ పర్యటనలు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర అశోక్? ఒక అరగంట క్రితం గుంటూరు జిల్లా జైలు నుంచి ఆయన ప్రెస్ మీట్ ముగించుకుని ఎస్వీఎన్ కాలనీలోని 4వ లైన్లో ఈదా సాంబిరెడ్డి నివాసం ఉంది, అక్కడికి బయలుదేరారు. అయితే చుట్టూ రోడ్డు మొత్తం ఇక్కడి నుంచి గుంటూరు జిల్లా జైలు నుంచి ఈదా సాంబిరెడ్డి ఇంటి వరకు పెద్ద ఎత్తున ఆయన బయలుదేరగానే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆయనతో కలిసి ఈదా సాంబిరెడ్డి ఇంటి వరకు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే కొంచెంసేపటి క్రితమే ఈదా సాంబిరెడ్డి ఇంటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. 2 నెలల క్రితం ఆయన ఈదా సాంబిరెడ్డి ఆయన స్వగ్రామం 75 తాళ్ళూరు. ఆయన గుంటూరు నుంచి వెళ్తూ ఉండగా గుంటూరు వద్ద తెలుగుదేశం గూండాలు 4 కారుల్లో వచ్చి అక్కడ బాటు వేసి ఒక కారును అడ్డం పెట్టి ఈదా సాంబిరెడ్డి వాహనం పైన దాడి చేశారు. ఆ దాడి చేసిందే కాక ఆయన్ని కారులో నుంచి బయటికి ఈడ్చుకొచ్చి 2 కాళ్ళు, చేతులు అటువంటి పక్కకు తీసుకువెళ్ళి కాళ్ళ పైన ఇనుప రాళ్ళతో, పెద్ద పెద్ద కర్రలతో దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా 2 చేతులు నిలబెట్టి పూర్తిగా విరిచేసిన పరిస్థితి. పూర్తిగా చనిపోయాడే అని భావించి అక్కడి నుంచి తెలుగుదేశం గూండాలు ఆయన అక్కడే వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి. అక్కడి నుంచి ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరిపైన దాడి చేశారు. వెంటనే వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళంతా వచ్చి వెంటనే గుంటూరు హాస్పిటల్ తరలించారు. చాలా దారుణమైన చర్య ఇది. ఈదా సాంబిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దపూరపాడులో చీఫ్ నాయకుడిగా ఉన్నారు. ఆయన కోసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పనిచేశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పైన విచక్షణ రహితంగా దాడి చేసి ఆయన కాళ్ళు, చేతులు 2 విరిచేశారు. ట్రీట్మెంట్ అనంతరం ఆయనకి 3-4 సర్జరీలు జరిగినాయి. సర్జరీ అనంతరం పూర్తిగా ఆయన ఎస్వీఎన్ కాలనీలో నివసిస్తూ ఉన్నారు. ఆయన పరామర్శించడానికి ఇప్పటికే
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. దాదాపు సర్జరీలు ఏదైతే దాడి జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. ఇంకా కోలుకోవాలంటే ఇంకా 2-3 నెలలు పట్టే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అత్యంత పాశవికంగా అత్యంత దారుణంగా తెలుగుదేశం బృందాలు ఆయన పైన దాడి చేసి పూర్తిగా 2 కాళ్ళు 2 చేతులు చేసిన పరిస్థితి. పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకులు ఎంత బరి తెగిస్తున్నారు అని చెప్పడానికి ఈదా సాంబిరెడ్డి ఘటన ఒక ఉదాహరణ. అయితే ఈదా సాంబిరెడ్డిని పరామర్శించి ఆయన వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని నింపడానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మరొక చెప్పారు, ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాము, అధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. దాంతో పాటుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన దాడులు చేస్తున్నారు, కార్యకర్తల పైన దాడులు చేస్తున్నారు, గ్రామాల నుంచి వెళ్లిపోవాలని కూడా హుకుం జారీ చేస్తున్నారు. అత్యంత దారుణంగా అర్ధరాత్రి ఎప్పుడు వస్తారో తెలియదు. ఒక్కసారిగా తెలుగుదేశం బృందాలు అర్ధరాత్రి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సానుభూతి పనుల ఇళ్లపైన దాడులు చేసిన ఘటనలు మనం 3 నెలల నుంచి కోకొలలుగా చూస్తూనే ఉన్నాము. అంతేకాకుండా ఒక నాయకుడిని, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు 70 సంవత్సరాల వ్యక్తి, మంచి వ్యక్తి దాడి చేసి కాళ్ళు చేతులు విరిచేసిన ఘటన అందరినీ ఖండించింది. ఆయన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. పూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పరామర్శిస్తున్నారు. ఖచ్చితంగా కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటామని భరోసా కల్పించనున్నారు. అయితే దారి పొడుగున జైలు ఎప్పుడైతే ఉదయం ఈ పర్యటన భాగంగా గుంటూరు చేరుకున్నారు. గుంటూరు వై జంక్షన్ నుంచి ఆటో నగర్, అలానే ఇన్నర్ రింగ్ రోడ్డు, అలానే అమరావతి రోడ్డు, లాడ్జీ సెంటర్, జైలు వరకు, జిల్లా జైలు వరకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక విధంగా చెప్పాలంటే గుంటూరే తరలి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికెక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ జైలు నుంచి నేరుగా ఎస్పీఎన్ కాలనీకి బయలుదేరారు. దాదాపు ఎస్పీఎన్ కాలనీ అంటే ఇక్కడి నుంచి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. కేవలం 10 నిమిషాల లోపే వెళ్ళిపోవచ్చు. కానీ పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో కొంత లేట్ అయిన పరిస్థితి. పూర్తిగా ఎస్పీఎన్ కాలనీకి చేరుకున్నారు. అక్కడ ఈదా సాంబిరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఓకే అశోక్, థ్యాంక్ యూ. ఈదా సాంబిరెడ్డి నివాసానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాసేపట్లోనే ఈదా సాంబిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గుంటూరు సబ్ జైల్లో అక్రమ కేసులో అరెస్టు చేసిన మాజీ ఎంపీ నందిగం సురేష్ను ఆయన పరామర్శించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు గుంటూరు సబ్ జైలు నుంచి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి రైట్ సైడ్ విండోలో కనిపిస్తున్న పరిస్థితి. గుంటూరు సబ్ జైలు నుంచి ఈదా సాంబిరెడ్డి నివాసానికి వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దారి పొడుగునా కూడా పార్టీ అభిమానులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. సబ్ జైలు బయట వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది కూటమి ప్రభుత్వం అని కూడా ఆయన పేర్కొనడం చూసాం. ఒక రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టుకున్నారు. రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి ఆ రెడ్ బుక్ లో ఏవైతే పేర్లు పెట్టుకున్నారో వాళ్ళందరినీ ఒకవైపు అక్రమ కేసులు బనాయించడం, మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపైన దాడులు చేయడం 3 నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఒక పక్క విజయవాడ మునిగిన పరిస్థితుల్లో అక్కడ సహాయక చర్యలు చేయాల్సిన పరిస్థితుల్లో వాటన్నింటినీ కూడా గాలికి వదిలేసి అక్రమ కేసులు పెట్టడంపైనే ప్రధానంగా కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోంది అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం మనం చూసాం. ఒక తప్పుడు సంప్రదాయానికి తెరతీస్తున్నారని కూడా ఆయన అన్నారు. ఇది రాజకీయాల్లో తగదని కూడా హితవు పలికే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం ఈదా సాంబిరెడ్డి నివాసంలో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాసేపట్లోనే ఆయన్ని పరామర్శించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు ఈదా సాంబిరెడ్డి. కారులో ఒక మీటింగ్ కోసం వెళ్తున్న సమయంలో ఈదా సాంబిరెడ్డి కార్ని ఆపేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కొట్టి ఈదా సాంబిరెడ్డి కాళ్ళు, చేతులపైన తీవ్రంగా కొట్టి ఆయన చనిపోయారనుకుని వదిలేసి వెళ్లిపోయిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఈదా సాంబిరెడ్డిని ఇమీడియట్ గా హాస్పిటల్ కి తరలించారు. పలు సర్జరీల తర్వాత ఆయన కోమా నుంచి బయటకు వచ్చి
మెల్లగా కోలుకుంటున్నారు. ఇప్పటికీ కూడా ఆయన మంచం పైనే ఉన్న పరిస్థితులు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆయనకి ఫిజియోథెరపీ జరుగుతోందని కూడా కాసేపటి క్రితమే ఆయన ఫిజియోథెరపిస్ట్ చెప్పడం కూడా మనకు కనిపించింది. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో కొన్ని పేర్లు పెట్టుకుని ఎవరు అయితే తమకు అడ్డొస్తారో వారిని ఈ విధంగా అక్రమ కేసులు బనాయించి ఐదర్ జైల్లో పెట్టడం, లేదంటే ఈదా సాంబిరెడ్డి లాగా పలువురు నాయకులపైన దాడులు చేయడమే పనిగా పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ అనేది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితం మాట్లాడడం మనం చూసాం.